దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈ మాట చెప్తుంది సర్వశక్తి కలిగిన దేవుడు. జీవితంలో ప్రతిరోజు మనకు ఎదురవుతున్న శ్రమలు, సమస్యలు, కన్నీళ్ళు, వీటన్నిటి నుండి ఎవరు విడిపిస్తారు అంటే నరవాడుతున్న ఏ నరుడు మనల్ని తప్పించలేడు, బాగు చేయలేడు. కానీ మనం ఆరాధిస్తున్న రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించి తన కౌగుల్లో దాచి విశ్రాంతిని కలుగజేయగలిగిన దేవుడు. ఎవరికి విశ్రాంతి కలుగుతుందంటే, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతులాడి ఆయన సన్నిధిలో గోజాడతారో దేవుడు వారిని విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాడు. ఈ ఉదయకాల వేళలో ప్రభు మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నా దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.